హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఈరోజు మనం 19th క్వశ్చన్ అనమాట. డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షన్ డిక్లరేషన్ అండ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఇన్ జావాస్క్రిప్ట్. ఇది మనకి చాలా బేసిక్ క్వశ్చన్, కాకపోతే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఫంక్షన్స్ లోపల మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఏంటి, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అనేది మనకు తెలియకుండా మనం ఫంక్షన్స్లో మనం ప్రోగ్రామింగ్ అనేది చేయడం చాలా కష్టం అనమాట. అయితే డిఫరెన్స్ చూసినట్టయితే ఫంక్షన్ డిక్లరేషన్ డిఫైన్స్ ఏ నేమ్డ్ ఫంక్షన్ దట్ ఈజ్ హోస్టెడ్. ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఏంటి, ఒక ఫంక్షన్ని మనం డిక్లేర్ చేస్తాం అంటే ఒక పేరు పెట్టేసి ఫంక్షన్ వెల్కమ్, లేకపోతే ఫంక్షన్ ఏదో ఒకటి, ఫంక్షన్ ఎడిషన్, ఫంక్షన్ సబ్ట్రాక్షన్, మనం ఏదో ఒక ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఒక నేమ్ను మనము దానికి పెట్టి ఆ నేమ్ పెట్టి దాని లోపల మనము ఏదైతే ప్రోగ్రామ్ రాసామో అది ఏంటంటే ఫంక్షన్ డిక్లరేషన్ అని చెప్పేసి అంటారు. ఫంక్షన్ నేమ్ అనేది కంపల్సరీగా ఉంటుంది, నేమ్డ్ ఫంక్షన్. అందుకని దీన్ని ఏమంటారు, నేమ్డ్ ఫంక్షన్ అంటారు. ఫంక్షన్స్లో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నేమ్డ్ ఫంక్షన్ అని చెప్పేసి, ఎనానమస్ ఫంక్షన్ అని చెప్పేసి మనకి చాలా ఉంటాయి అనమాట. ఇంకా డిఫరెంట్ యారో ఫంక్షన్ అని చెప్పేసి ఉంటాయి. అయితే ఈ డిక్లరేషన్ అంటే మనకి ఫంక్షన్కి ఒక నేమ్ ఇచ్చేసి దాన్ని మనము ఫంక్షన్ డిక్లేర్ చేయటం, అంటే దాని లోపల మనం ప్రోగ్రామ్ రాసేసి దాన్ని మనము కాల్ చేయటం అనమాట. ఫంక్షన్ డిక్లరేషన్ అని చెప్పేసి అంటారు. అంటే ఫంక్షన్ డిక్లరేషన్స్ అనేవి హోస్ట్ అవుతాయి అనమాట. హోస్ట్ అవుతాయి అంటే మనకి ఇంకోటి, హోస్ట్ అనేది ఒక కాన్సెప్ట్. హోస్టింగ్ అనేది మనకి జావాస్క్రిప్ట్లో ఒక కాన్సెప్ట్ అనమాట. ఇది ఒకటి మనం హోస్టింగ్ అనే క్వశ్చన్స్లో మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. నెక్స్ట్, వేరియస్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అసైన్స్ అండ్ ఎనానమస్ ఫంక్షన్ టు ఏ వేరియబుల్ అండ్ ఇట్స్ నాట్ హోస్టెడ్. మరి ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి చూసినట్టయితే, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటే మనకి ఒక వేరియబుల్ తీసుకుంటాము, ఆ వేరియబుల్ లోపల మనము ఎనానమస్ ఫంక్షన్ని అసైన్ చేస్తాం అనమాట. అంటే ఎనానమస్ ఫంక్షన్ అంటే ఏంటి, దానికి పేరు ఉండదు. నేమ్డ్ ఫంక్షన్ అంటే నేమ్ ఉంటుంది, నేమ్ ఉన్నదాన్ని నేమ్డ్ ఫంక్షన్ అంటారు. నేమ్ లేకుండా మనము డైరెక్ట్గా ఫంక్షన్ అని చెప్పి ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేస్తే మనం డైరెక్ట్ రాసేస్తాం అనమాట. ఒక పేరు అనేది పెట్టం దానికి. దాన్ని ఏమంటారు అంటే దాన్ని ఒక అనానమస్ ఫంక్షన్ అంటారు. ఆ అనానమస్ ఫంక్షన్ని ఒక వేరియబుల్లోకి అసైన్ చేస్తాం. ఆ అసైన్ చేసిన ఆ వేరియబుల్ని ఏమంటారు అంటే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఆ నేమ్తో మనం ఏదైతే వేరియబుల్కి అసైన్ చేసామో దాంతో మనము ఆ ఫంక్షన్ని కాల్ చేయాలన్నమాట. ఇది ఏంటంటే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అనేది హోస్ట్ అవ్వదు. హోస్టింగ్ కాన్సెప్ట్లో మనం చూసినట్టయితే హోస్టింగ్ అనేది అవ్వదు. అంటే మనకి జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్లో అది మనము టాప్ ఆఫ్ ద ప్రోగ్రామ్కి తీసుకెళ్తాం హోస్టింగ్ అంటే, కానీ అది దీన్ని తీసుకెళ్ళదు అనమాట. దీన్ని హోస్ట్ చేయదు. ఫంక్షన్ డిక్లరేషన్ని హోస్ట్ చేసేది, కానీ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ని హోస్ట్ అనేది చేయదు అనమాట. ఇది డెఫినేషన్ అనమాట ముఖ్యంగా. అయితే ఫంక్షన్ డిక్లరేషన్లో చూసినట్టయితే డిక్లేర్డ్ యూజింగ్ ద ఫంక్షన్ కీవర్డ్ ఫాలోడ్ బై ఏ నేమ్. ఇప్పుడు నేను చెప్పింది అనమాట, జస్ట్ 2 పాయింట్స్ అనమాట. మనము ఫంక్షన్ అనే ఒక కీవర్డ్తో యూజ్ చేసుకుని ఏం చేస్తాము, ఒక నేమ్ పెట్టేసి రాస్తే దాన్ని ఏమంటారు, మనకి నేమ్డ్ ఫంక్షన్ అంటారు. దాన్నే ఫంక్షన్ డిక్లరేషన్ చేస్తాము, అది హోస్ట్ అవుతుంది. హోస్టెడ్ టు ద టాప్ ఆఫ్ ద స్కోప్ సో ఇట్ కెన్ బి కాల్డ్ బిఫోర్ ఇట్స్ డిఫైన్డ్. అంటే మనకి హోస్టింగ్ అనేది ఇప్పుడే మనకు చాలా హోస్టింగ్ అని వచ్చింది కదా. హోస్టింగ్ అంటే ఏంటి, మనము ఆ ఫంక్షన్ని డిక్లేర్ చేయకుండానే, అంటే ఫంక్షన్ని మనము రాయకుండానే ఫస్ట్ కాల్ చేస్తాం. అదేమైందంటే మనం ఫంక్షన్ రాయము, ఫంక్షన్ ఫస్ట్ కాల్ చేసిన తర్వాత రాస్తాం అనమాట. అంటే ఏమైందంటే జావాస్క్రిప్ట్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మరి ఫంక్షన్ లేదు కాబట్టి మనకి ఎర్రర్ రావాలి. కాకపోతే జావాస్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూషన్లో ఫంక్షన్ డిక్లరేషన్ చేసిన తర్వాత అయినా సరే మనం ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఏమైందంటే ఎగ్జిక్యూషన్లో టాప్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి వెళ్ళిపోద్ది అనమాట. అంటే స్కోప్లో, ఆ ప్రోగ్రామ్ యొక్క స్కోప్లో టాప్ ఆఫ్ ప్రోగ్రామ్కి ఆ ఫంక్షన్ తీసుకెళ్ళింది. ఫస్ట్ నార్మల్గా ఏంటి, ఫంక్షన్ రాస్తాము, దాని తర్వాత కాల్ చేస్తాము. కానీ ఇక్కడ రివర్స్లో అవుతుంది అనమాట. ఫంక్షన్ కాల్ చేస్తాం ఫస్ట్, తర్వాత ఫంక్షన్ రాస్తాం. అప్పుడు జావాస్క్రిప్ట్ ఏం చేస్తుంది, దాన్ని టాప్ ఆఫ్ ది స్కోప్కి టాప్ ఆఫ్ ది ప్రోగ్రామ్ తీసుకెళ్ళటాన్ని హోస్టింగ్ అని చెప్పేసి అంటారు. ఇలా ఈ ఫంక్షన్ డిక్లరేషన్ మనము జావాస్క్రిప్ట్ అనేది హోస్టింగ్ చేస్తుంటుంది, మనకి ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ మాత్రం చేయదు. ఫంక్షన్ ఈజ్ అసైన్డ్ టు ఎ వేరియబుల్. ఇక్కడ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్లో ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాం. అది కూడా ఏంటి, అనానమస్ ఫంక్షన్ అసైన్ చేస్తాం. అనానమస్ ఫంక్షన్ అంటే ఏంటి, దానికి పేరు ఉండదు అనమాట. నాట్ హోస్టెడ్ మస్ట్ బి డిఫైన్డ్ బిఫోర్ కాలింగ్. ఫస్ట్ మనం ఎలా అయితే నార్మల్గా ఫంక్షన్ రాసి తర్వాత కాల్ చేస్తామో, అలానే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్కి కూడా ఫస్ట్ మనం ప్రోగ్రామ్ ఫంక్షన్ రాసి తర్వాత కాల్ చేయాలన్నమాట. లేకపోతే ఇది పనిచేయదు అనమాట. హోస్టింగ్ అనేది దీనికి పనిచేయదు. ఇది ఫంక్షన్ డిక్లరేషన్ అండ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ మధ్య ముఖ్యమైన డిఫరెన్స్ అనమాట. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనం ఫంక్షన్ డిక్లరేషన్ ఫస్ట్ మనం ఏం చేసాం, ఫంక్షన్ని
కాల్ చేసాము, గ్రీట్ అని చెప్పేసి ఫంక్షన్ని కాల్ చేసాము. తర్వాత ఫంక్షన్ మనము రాయడం జరిగింది. ఇది ఏం చేస్తుంది అంటే దీన్ని ఏమంటారంటే ఫంక్షన్ డిక్లరేషన్ అని చెప్పేసి అంటారు. ఇది ఫంక్షన్ డిక్లరేషన్. అయితే దీనికి ఒక ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేసాం, దీనికి ఫంక్షన్ నేమ్ యూజ్ చేసాం. ఇది హోస్టింగ్ అవుతుంది, అంటే ప్రోగ్రామింగ్ టాపిక్ వెళ్ళిపోతుంది. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ చూడండి, ఇక్కడ కాన్స్ట్ గ్రీట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాని లోపల నేను దానికి ఏం అసైన్ చేశాను, ఫంక్షన్ అనే కీవర్డ్లో డైరెక్ట్గా మనం ఫంక్షన్ రాసేసాం. ఇక్కడ నేమ్ ఇవ్వలేదు, ఫంక్షన్ అనే కీవర్డ్ మాత్రం యూజ్ చేసాం. నేమ్ ఇది మొత్తం తీసుకెళ్ళి దీన్ని గ్రీట్ లోపల మనం అసైన్ చేసాము. అప్పుడు మనం ఎలా కాల్ చేయాలి, దీన్ని గ్రీట్ని కాల్ చేయాలి. ఈ వేరియబుల్ని ఫంక్షన్ లాగా కాల్ చేయాలన్నమాట. ఇది మనం కంపల్సరీగా ఫస్ట్ డిక్లేర్ చేయాలి, తర్వాత ఫస్ట్ అసైన్ డిక్లేర్ తర్వాత అసైన్ చేయాలన్నమాట. కంపల్సరీగా రాయాల్సిందే, రాయకుండా అయితే ఫంక్షన్ ఇది పోస్ట్ అనేది అవ్వదు అనమాట. ఇది ఫస్ట్ మనం డిక్లేర్ చేసిన తర్వాత రాసుకోవచ్చు అనమాట. ఇది ఫంక్షన్ డిక్లరేషన్ అండ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్కి మధ్య ఉన్న డిఫరెన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.